అందరికీ నమస్కారం. సుమన్ టీవీ యూకేకి స్వాగతం, సుస్వాగతం. నేను మీ యాంకర్ శ్రీవల్లి. ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ అంటేనే మన రాశి ఫలాలు, మన భవిష్యత్తు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీతో ఉంటాం. మరి వాటి గురించి తెలుసుకోవడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు శ్రీ వేద విద్వాన్ జోషి ప్రశాంత్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీవల్లి గారు అండ్ సుమన్ టీవీ యూకే అండ్ మీకు సకల ప్రజలకు నూతన ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అండి. నమస్కారం అండి. గురువుగారు, ఆల్రెడీ ఈ సంవత్సరం ఏంటి నామం అని చెప్పే లోపల మీరు పరాభవ నామం అన్నారు. పేరే కొంచెం టెన్షన్గా ఉంది. సో మరి ఈ సంవత్సరం గురించి పంచాంగ ఫలితం ఎలా ఉండబోతుంది అనేది కాస్త మా ప్రేక్షకులకు చెప్పండి. తప్పకుండా. శ్రీ గురుభ్యో నమః, పరమగురుభ్యో నమః, శ్రీ మూలగురుభ్యో నమః, ఆదిగురుభ్యో నమః, శ్రీ వేదవ్యాసాయ నమః, శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః, శంకర భగవత్పాదాచార్య గురుభ్యో నమః, రామానుజాచార్య గురుభ్యో నమః. హరి ఓం హరి ఓం హరి ఓం. శ్రీమన్మంగళ మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రవత్ వాగ్దేవ్యై నమః. ముందుగా యూకే టీవీ ప్రజలకు, అలాగే ఇక్కడ నా ముందర ఉన్నటువంటి శ్రీవల్లి గారికి ఉగాది శుభాకాంక్షలు చెబుతూ పరాభవనామ సంవత్సరం గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. దీన్ని పంచాంగ శ్రవణము కూడా అంటారు. ఈ పంచాంగ శ్రవణంలో అనేక విధాలైనటువంటి విషయాలు ఉంటాయి. వాటిలో మొదటిగా ఇప్పుడైతే ప్రైమ్ మినిస్టరు, సీఎం, మంత్రి, తర్వాత మేయరు ఇలా పదాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇవే పదాలు మనకి రాజు, మంత్రి, సేనాధిపతి, సైన్యాధిపతి, కోశాధిపతి ఇలా ఉండేది. సో వాటి గురించి ముందుగా మనం వివరణ తీసుకుందాము. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఈ పరాభవనామ సంవత్సరంలో ఇది 2026 మార్చి నుంచి 2027 మార్చి వరకు ఉంటుంది. ఈ సంవత్సరానికి అధిపతి అంటే రాజు వచ్చేసి గురుగ్రహము, మంత్రి వచ్చేసి కుజుడు అంటే మంగళ అని కూడా కొంతమంది అంటారు, సేనాధిపతి వచ్చేసి చంద్రుడు, తర్వాత సస్యాధిపతి గురుడు, మరియు ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి మళ్ళీ చంద్రుడు, రసాధిపతి శని అంటే ఈవెన్ కెమికల్స్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, రసాధిపతి శని, తర్వాత నీరసాధిపతి అంటే రసం లేనిది, రుచిగా లేనిది ఏదైతే ఉందో వాటికి మళ్ళీ గురుడు అధిపతి అవుతున్నాడు. తర్వాత లోకానికి ఒక వక్త ఉండాలి, వాళ్ళనే పురోహితులు అని అంటాం మనము, దైవజ్ఞులు కూడా అంటాము, వాటికి అధిపతి శుక్రుడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఉగాది నామ సంవత్సరంలో రాజు అంటే మనం అల్టిమేట్గా మనం చూసేది ప్రైమ్ మినిస్టర్. అది ఏ పార్టీ అనేది మనకు సంబంధం లేదు. భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మన పంచాంగం అనేది కేవలం భారతదేశానికి కాదు, ఈ భూప్రపంచానికి వర్తిస్తుంది, ఏ మూలన ఉన్నా వర్తిస్తుంది. మొదటిగా మనం భారతదేశం గురించి మనం మాట్లాడుకుందాం. భారతదేశం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ బాగుంటే అంటే రాజు బాగుంటే తన కింద ఉన్నటువంటి ప్రజలు బాగుంటారు. ఈ రాజుడికి ప్రజలకి మధ్యలో మంత్రి అనేవాళ్ళు ఉంటారు. మంత్రి, సేనాధిపతి, సైన్యాధిపతి వీళ్ళు బాగుంటే ప్రజలు బాగుంటారు, ప్రైమ్ మినిస్టరు బాగుంటారు. సో ఇలా ఉంది కదండి. కాబట్టి ఇక్కడ 2026 జూన్ వరకు ఒకలాగా ఉంటుంది. 2026 జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఒకలాగా ఉంటుంది. తర్వాత 2026 సెప్టెంబర్ నుంచి సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, మరలా 2027 జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఒకలాగా ఉంటుంది. అంటే ఈ సంవత్సరాన్ని
3 భాగాలుగా విడదీస్తాం. అంటే మనకి సీజన్స్ లాగానే ఇందులో ఆ, ఆ, మనకి సీజన్స్ లాగానే వైశాఖ మాసము, ఆ, చైత్ర మాసము ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ ఒక్క సంవత్సరానికి మాత్రం మనం 3 భాగాలుగా డివైడ్ చేయాలి. ఓకే. ఒక ఒక సంవత్సరం మొత్తం ఒకటే ఫలితం ఉంటుంది అనడానికి రాదు. ఉమ్, ఎందుకు అనడానికి రాదు అంటే ఏ సంవత్సరానికైనా ఒక గ్రహము రాజుగా ఉంటాడు. ఉమ్, ఉన్న రాజు సంవత్సరం మొత్తంగా ఉంటాడు. అవును. కానీ ఈ సంవత్సరంలో ఏమవుతుందంటే జూన్ వరకు గురుడు ఒకలాగా ఉండి మిథున రాశిలో ఉండి ఉమ్, జూన్ తర్వాత కర్కాటక రాశికి వెళ్తాడు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ తర్వాత సింహరాశికి వెళ్తాడు. ఉహు, మళ్ళీ 2027 జనవరి తర్వాత సింహరాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశికి వస్తుంది. ఓకే. సో ఇలా ఉంది గనక భారతదేశంలో చాలా పెనుమార్పులు జరుగుతాయి. ఓకే. వాటిలో మనం కొన్ని మాట్లాడుకుందాం. ఓకే. ఏంటి అంటే గురుడు రాజ్యాధిపతి రాజుగా ఉన్నాడు కాబట్టి ఆ రాజుగా ఉన్న వాళ్ళని దింపడానికి ఉమ్, లేదా రాజుని మార్చడానికి ఉమ్, చాలా ప్రత్యర్థిగా ఉన్న వాళ్ళు కుతంత్రాలు పండుతారు. ఓహో. ఆ, ఇక్కడ కూడా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా కుతంత్రాలు చేస్తారు. ఉమ్, ఆ కుతంత్రాలు చేసే వాళ్ళకి మంత్రి కింద ఉన్న వాళ్ళు సహాయం చేస్తారు. ఉహు, అర్థమైందండి? అర్థమైంది. రాజుగా ఉన్నవాడిని దింపడానికి ప్రత్యర్థి వాళ్ళు కుతంత్రాలు పండుతారు. ఆ కుతంత్రాలు పండే దాంట్లో మంత్రి కింద ఉన్నవాళ్ళు లేదా మంత్రే అవ్వచ్చు కొన్ని విభేదాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే సస్యాధిపతి సైన్యాధిపతి ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ గ్రహం వచ్చేసి చంద్రగ్రహం. చంద్రుడు అంటేనే ప్రశాంతత. అవును. కనబడకపోవడం, ఎందుకంటే 15 రోజులకు ఒకసారి అమావాస్య వస్తుంది, 15 రోజులకు ఒకసారి పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి ఉన్న 15 రోజులు ప్రభుత్వం ఒకలాగా ఉంటుంది. పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత అమావాస్య వరకు ప్రభుత్వం ఒకలాగా ఉంటుంది. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే 6 నెలలకో 5 సంవత్సరాలకో ఇలా చూసేవాళ్ళం కదా. కానీ ఈ ఒక్క సంవత్సరం ఎలా ఉంటుందంటే పౌర్ణమి వరకు, ప్రతిపద నుంచి పౌర్ణమి వరకు ఒకలాగా ప్రభుత్వం ఇచ్చేస్తే మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఒకలాగా చేస్తుంది. ఒకసారి మిత్రుడు అవుతాడు, ఒకసారి శత్రువుడు కూడా అవుతాడు. అలా జరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని విభేదాలు వచ్చినా ఈ యొక్క రాజుడు అనేవాడు దిగడు. ఎందుకు అంటే ఇక్కడ మంత్రి మెయిన్ రూల్ని పాటిస్తాడు. ఎందుకంటే మంత్రి అనేవాడు కుజుడు ఇక్కడ ఈ సంవత్సరంలో. వీడు స్టాండర్డ్గా ఉంటాడు. గురుడు మారుతున్నాడు కానీ మంత్రి మాత్రం ఇయర్ మొత్తం మంత్రిగా ఉంటాడు. కాబట్టి ఆ మంత్రి కుజుడు అంటేనే టెక్నికల్ ఐడియాస్ ఇచ్చాడు, బాగా ఐడియాస్ ఇచ్చేవాడు. టెక్నికల్ ఫీల్డ్ని మెయింటైన్ చేస్తాడు అనమాట. ఆ కుజుడు ఏం చేస్తాడంటే ఎంతమంది ప్రత్యర్థులు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రాలు చేసినా రాజుని గద్దె నుంచి దింపకుండా రక్షణ చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. సరే, ఇక్కడ వరకు రాజు మంత్రి ఇది అయిపోయింది. ధాన్యాలు ఈ సంవత్సరంలో మనకి బాగా వచ్చే ధాన్యాలు ఏంటి? పాడి పంటలు, పశువులు, గొర్రెలు, మేకలు. ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇది బ్రహ్మాండమైన మాసం, బ్రహ్మాండమైన సంవత్సరం అని మనం అనొచ్చు. రైతులకి ఎస్పెషల్లీ రైతులకి, కూరగాయలు పండించే రైతులు, 15 రోజుల్లో పండే పంటలు, తర్వాత అన్నము రైస్ పండించే పంటలు, ఆ పంటలు కానీ, పాడి పంటలు కానీ, కూరగాయలు కానీ, వెజిటేబుల్స్ కానీ ఇటువంటి పండించి వాటిపైన ఆధారపడినటువంటి రైతులకి ఇది చాలా మంచి సంవత్సరము. వెరీ గుడ్. తర్వాత లాంగెస్ట్ పంటలు అంటే కందిపప్పు ఉండొచ్చు, మినపప్పు ఉండొచ్చు, పల్లీలు ఉండొచ్చు, మిరపకాయలు ఉండొచ్చు, జొన్నలు ఉండొచ్చు, పత్తి ఉండొచ్చు. వీటిలో పత్తి పంటలకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఈ సంవత్సరంలో. పత్తి పంటలకి, మామిడి పంటలకి, చెట్ల పైన కాసే కాయలకి ఏవైతే ఉన్నాయో అటువంటి అన్ని పంటలకి ఈ సంవత్సరంలో పెను మార్పులు ఉంటాయి. ఎందుకు అంటే అకాల వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి పత్తి పంటలు వేసేవాళ్ళు, మిరప పంటలు వేసేవాళ్ళు, మామిడి పంటలు వేసేవాళ్ళు
చాలా జాగ్రత్తగా చూసుకుని వేయాలి. వాతావరణం చూసుకుని ముందుగా ఆలోచించుకుని వాటికి సరిపడే వస్తువులన్నీ దగ్గర పెట్టుకుని ఆ పంటల్ని చూసుకోవాల్సింది జాగ్రత్తగా ఉండాలి. రాజు అయిపోయాడు, మంత్రి అయిపోయాడు, పంటలు అయిపోయాయి, రైతులు అయిపోయారు. నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్ సెక్టర్ ఏ బ్యాంకింగ్ అయినా సరే దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకి ఇబ్బందులు తప్పవు ఈ సంవత్సరం. దేశంలో ఉన్న నేను పేర్లు తీసుకున్నాను, ఎందుకంటే పేర్లు ఇక్కడ తీసుకోవద్దు కాబట్టి చెప్పకూడదు కాబట్టి, ఏ బ్యాంకింగ్ సెక్టార్ అయినా సరే అది నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ఆర్ గ్రామ పంచాయతీ బ్యాంకింగ్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, అన్ని బ్యాంకులకి ఈ సంవత్సరము పరీక్ష పెడుతుంది ఈ పరాభవ నామ సంవత్సరం. ఎందుకంటే పరాభవ సంవత్సరం ఆ నామంలోనే ఉంది, పరాభవం కదా. లాస్ట్ ఇయర్ విశ్వావసునామ సంవత్సరాన్ని చూసుకుంటే విశ్వావసు అంటే జగత్తుని ఏలే ధనాన్ని బ్యాంకింగ్ సెక్టర్ మనకి చూపించిండొచ్చు. కానీ ఈ సంవత్సరంలో బ్యాంకింగ్, డొమైన్ సిస్టము, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ప్రాపర్టీ సంబంధించినవి, వీటన్నిటికీ ఖచ్చితంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ ఉండొచ్చు, ఈవెన్ గవర్నమెంట్ బ్యాంకింగ్ అయినా ఉండొచ్చు. మొత్తం బ్యాంకింగ్ సెక్టార్ మొత్తానికి ఇబ్బందులు ఉంటాయి. ఈవెన్ బ్యాంకింగ్ సెక్టార్కి మాత్రమే కాదు, వాటిలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా దాని యొక్క ప్రభావం తగులుతుంది. జాగ్రత్తగా ఉండండి బ్యాంకులో పనిచేసే వాళ్ళందరూ. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, బ్యాంకింగ్ పెట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, గవర్నమెంట్ ఎవరైతే ఆయా ఇప్పుడు ఎందుకంటే భారతదేశంలో ఒక మంత్రి లేడు, ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, గుజరాత్ ఉంది, ఒడిస్సా ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది, మేఘాలయ ఉంది, ఇటు పక్కన కింద చూసుకుంటే కేరళ ఉంది. సో ఈ అన్ని ప్రాంతాల్లో ఏ భేదం లేకుండా అన్ని బ్యాంకింగ్స్కి కన్నాలు పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నార్మల్గా ఒక ఇంటి పైన దొంగ పడతాడు కదా, అవును, ఈ సంవత్సరం అలా కాదు, బ్యాంకుకే దొంగలు పడతారు అనమాట. ఆ బ్యాంకుకి దొంగలు పడ్డారని కూడా వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? పడ్డ 3 నెలలకి తెలుస్తుంది. అలా కొన్ని విభేదాలు జరుగుతాయి బ్యాంకింగ్ సెక్టార్లో. ఈ విభేదాలు ఓన్లీ భారతదేశానికి కాదు, వరల్డ్ వైడ్ గా జరుగుతాయి. అమ్మో, నేను నెక్స్ట్ అదే అడగబోతున్నాను. యూకేలో బ్యాంకులకి ఏమన్నా ఇబ్బంది? అన్ని బ్యాంకులకి, ఇండియాలో ఉన్న ఒక బ్యాంక్ అని కాదు, ప్రపంచం భూమి మీద ఉన్న ప్రతి బ్యాంకుకి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. బ్యాంకింగ్ సెక్టార్ అయిపోయింది. బ్యాంకింగ్ తర్వాత నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటండి? వెల్త్ తర్వాత నెక్స్ట్ ఏం చూస్తామండి? హెల్త్ చూస్తాము. సో హెల్త్ చూస్తున్నాం కదా, హెల్త్లో మొదటి 6 మాసాలు చాలా బాగుంటుంది. ఏంటంటే మార్చి నుంచి, అంటే ఉగాది నుంచి, చైత్రమాసం నుంచి మొదటి 5-6 మాసాలు పర్వాలేదు, బాగుంటుంది. జ్వరాలు, దగ్గులు, సర్దులు ఇవి కామన్గా ఉంటాయి. కానీ తర్వాత వచ్చే 6 మాసాలు మళ్ళీ కరోనా టైంని గుర్తు చేసే ప్రభావంగా ఉంటుంది. అమ్మో, అంటే అంత పేరులోతో పాటు ఇంత ప్రభావితం మొదలు నుంచే ఉందా? ఉంది. ఎందుకంటే మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, రసాధిపతి అని మాట్లాడాం. రసాధిపతి, రసం అంటే ఏ కెమికల్ అయినా దానికి ఒక రసం, ఒక టేస్ట్, అది ఇది ఉంటుంది. నీరసాధిపతికి శుక్రుడు అధిపతి కదా. రసాధిపతి శని, నీరసాధిపతి శుక్రుడు, వీళ్ళిద్దరికీ శత్రుత్వం ఉంది. ఈ ఇద్దరికి శత్రుత్వం ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు శని మహారాజ్, శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఆ రాశికి అధిపతి ఎవడు? గురుడు. సో ఆయనకి ఈయనకి సఖ్యత అంతంత మాత్రమే. సో రసాధిపతి శనేశ్వరుడు అవ్వడం వల్ల పశ్చిమ దేశం నుంచి భారతదేశానికి అంటువ్యాధి తగిలే అవకాశము ఎక్కువగా ఉంటుంది. నేను ఇది చెప్పలేను, ఎందుకంటే కరోనా అంత ప్రభావశాలిగా ఉంటుందా అని నేను చెప్పలేను. కానీ ఆ కరోనాకి అక్కనో, చెల్లెలో, తమ్ముడో ఎవరో ఉంటే ఎలా ఉంటుంది? ఎవరో ఉంటారు కదా, రక్త సంబంధికులు. అంత ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ రాజు గురుడు అవ్వడం వల్ల ఆ వ్యాధి వస్తుందని తెలిసి, అంటే ముందే 2 నెలల ముందే దాని గురించి కనుక్కుని వాటికి కావలసిన వైద్యకీయ రంగాన్ని
పెంచడానికి, ఔషధాలని పెంచడానికి వాళ్ళ ప్రయత్నం ఉంటుంది. వాళ్ళ రంగం వాళ్ళు వాళ్ళ అప్రమత్తం వాళ్ళ వాళ్ళ చేసుకుంటారు. రంగము ఇంతకుముందు ఏంటి, కరోనా వచ్చిన తర్వాత రంగాన్ని సిద్ధం చేశారు. అవును. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ వ్యాధి ఆ అంటురోగం రాకముందే ఉమ్. డాక్టర్లు ఉండొచ్చు, సైంటిస్టులు ఉండొచ్చు, మన భారతదేశం పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఉన్నారు. ఉమ్. మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాటికి ముందే రాజుకి ఈ విషయాన్ని చెప్పి అన్ని రాష్ట్ర మంత్రులు, నాట్ ఓన్లీ ఒక రాష్ట్రం, అంటే కొంతమంది కాంగ్రెస్ ఉంది, కొంతమంది బీజేపీ ఉంది, కొంతమంది ఎన్డీఏ ఉంది, ఇంకే పార్టీలు ఉన్నాయి. కానీ అన్ని పార్టీలు అటువంటి సందర్భంలో ఏకమై రాజుడికి అలాగే ప్రజలకి సహాయం చేయడానికి ముందుకొస్తాయి. ఇది వైద్యకీయ రంగము కానీ రోగము, నాన్ రోగము, ఆ విషయాలు ఈ విషయంలో వచ్చాయి. రాజు అయిపోయాడు, మంత్రి అయిపోయాడు, రైతులు అయ్యారు, తర్వాత బ్యాంకింగ్ అయిపోయింది, ధనం అయిపోయింది, హెల్త్ అండ్ వెల్త్ అయిపోయింది. నెక్స్ట్ సినిమా రంగం. ఓ సినిమా రంగం. సినిమా రంగము, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు మంత్రులు అవుతారు. ఆల్రెడీ మనకు ఒకరు చూపించారు, డిప్యూటీ సీఎం అయి చూపించారు. సీఎం అయ్యే ఇంకొంతమంది సీఎం అయ్యే పొజిషన్లో ఉన్నారు. ఇంకొంతమంది సెంట్రల్కి వెళ్ళి మనకి భారతదేశానికి పనిచేసే వాళ్ళు ఉన్నారు. సినిమా రంగం నుంచి ఈ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో స్త్రీమూర్తులు కూడా ఉన్నారు, నాట్ ఓన్లీ పురుషులు, స్త్రీమూర్తులు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద పదవులను స్వీకరించి మన ప్రజలకు మంచి చేసే దారిలో నడిచే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వాళ్ళ సొంత ఖర్చుల్ని కూడా, వాళ్ళ సొంత డబ్బుల్ని కూడా ఖర్చు చేసి ప్రజలకి మంచి చేసే మార్గంలో మన సినీ పరిశ్రమ, ముఖ్యంగా మన తెలుగు సినీ పరిశ్రమ ఈ పరాభవ నామ సంవత్సరంలో వాళ్ళకి ఇబ్బందులు కలిగినా, వాళ్ళు కష్టాలు పడ్డా, రాష్ట్ర ప్రజల కోసం, భారతదేశ ప్రజల కోసం వాళ్ళు తమ వంతు సహాయం చేయడానికి వాళ్ళు కూడా రాజకీయంలో రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. సో రాజు, మంత్రి, సైనికుడు, ప్రజలు, సైనికుడు అవ్వలేదు, ప్రజలైనారు, రైతులైనారు, మిగతా వాళ్ళందరూ అయిపోయారు. ఇప్పుడు మనకి భారతదేశంలో రాజు ఎంత ముఖ్యమో సైనికులు అంతే ముఖ్యం. బార్డర్ సెక్యూరిటీ, ఎస్పెషల్లీ బార్డర్ సెక్యూరిటీ, డాక్టరు, హెల్త్, వెల్త్, ఇవన్నీ కూడా ఈ బార్డర్ సెక్యూరిటీ తర్వాతనే వస్తాయి. అందుకని ఈ విషయాన్ని నేను లాస్ట్గా మాట్లాడదామని పెట్టుకున్నాను. ఈ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వము లేదా భారతదేశంలో ఉన్న రాజకీయాలు బార్డర్ సెక్యూరిటీకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. అడ్వాన్స్ ఫ్యూచర్ గల ఆయుధాలని సమకూరుస్తుంది. ఉదాహరణకి గడిచిన సంవత్సరాల్లో ఒక 100% ఉన్న దాంట్లో ఒక 60%, 70% వరకు తీసుకొచ్చినటువంటి సైన్య రక్ష ఏదైతే ఫండింగ్ ఉందో, ఏదైతే ఆయుధాలు ఉన్నాయో, లేకుంటే బయట దేశం నుంచి కొనుగోలు చేసే అణుబాంబులు ఉన్నాయో, ఫ్లైటర్ జెట్స్ ఉండొచ్చు, హెలికాప్టర్, యుద్ధానికి కావలసిన ఏవైతే పరికరాలు ఉన్నాయో ఈ దేశంలో ఈ సంవత్సరంలో దాన్ని ఆల్మోస్ట్ 90%కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే 90% అంటే ఈవెన్ ఇది బయట ప్రదేశాలకి, మనం పెద్ద పెద్ద ఏవైతే విదేశాలు అనుకుంటున్నామో, అడ్వాన్స్ ఫ్యూచర్ గల విదేశం ఆయుధాలు అనుకుంటున్నామో, ఆ యొక్క అడ్వాన్స్ ఆయుధాలు ఉన్నటువంటి విదేశాలకి పోటాపోటీగా మన సైనికుల్ని రక్షణ చేసే సంకల్పము ఈ సంవత్సరంలో మన ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే మన రాజు, మన ప్రభుత్వం అనొద్దు, మన రాజు, మంత్రి వెళ్తున్నాం కాబట్టి గ్రహాల ప్రకారంగా చూసుకుంటే గురుడు అటువంటి వాళ్ళకి, అంటే ఆ గురుడు ఏం చేస్తున్నాడంటే తన సైన్యాధిపతి అయినటువంటి ఎందుకంటే సేనాధిపతి చంద్రుడు అనమాట. ఎవరైనా తిడితే చంద్రుడు ఏం చేస్తాడంటే కృషించిపోతాడు. అంటే అమ్మా నేనేమన్నా అంటే ఏమైనా అనుకుంటారేమో, అలా సైన్యం ఉంటుంది. ఇంతకు ముందు ఏముండేదంటే సైన్యం పెద్దగా ఉండేది, రాజుడు కిందగా ఉండేవాడు. సైన్యం చెప్పిన మాట రాజు వినాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే సైన్యం కొద్దిగా వీకు పడుతుంది. అంటే చంద్రుడు అధిపతి ఉన్నాడు కాబట్టి ఒక అడుగు వెనకాల వేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ రాజుడు ఏం చేశాడంటే మీరు ఏ అడుగు వెనకాల వేయకండి, మీ వెనకాల నేనున్నాను, మీకు కావాల్సిన ఆయుధాలు నేను ఇస్తాను, ఇంకా అడ్వాన్స్ ఫ్యూచర్ గల ఆయుధాలు ఇస్తాను,
మీరు ముందుగా దూసుకెళ్ళండి. ఎలాగైతే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు అంటాడు, కృష్ణ ముందర నాకు సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు, అన్నలు తమ్ములు ఇమ్ములు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ నాకు రక్త సంబంధికులు, మళ్ళీ నేను ఇప్పుడు బాణం వేసి వాళ్ళందరూ చచ్చిపోతారు, నేను ఏం చేయాలి అని అడిగితే కృష్ణుడు అంటాడు, అర్జున యుద్ధ భూమికి రాక ముందే నీకు ఆపోజిట్గా అంటే నీకు ప్రత్యర్థులుగా నిలవక ముందు నీకు రక్త సంబంధికులు, ఎప్పుడైతే యుద్ధ భూమిలో వచ్చి నీతో యుద్ధం చేస్తాను నేను గెలవాలి అని ఎప్పుడైతే ప్రత్యర్థులు అంటారో వాళ్ళు ఆ క్షణం నుంచి ప్రత్యర్థులే కానీ బంధువులు కాదు, మిత్రులు కాదు, ఇంకెవరు కాదు. సో ఎలాగైతే అప్పుడు కృష్ణుడు అర్జునుడికి సహకారం ఇచ్చాడో ఈ పరాభవ సంవత్సరంలో రాజుడు అనేవాడు మన సైన్యానికి అలా కృష్ణుడు లాగా ఒక సుదర్శన చక్రాన్ని పట్టుకుని నిలబడుతున్నాడు, రథసారథిగా నిలబడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే సైన్యం కన్నా రాజుడికే వయసు ఎక్కువ, అక్కడ కూడా అంతే, అర్జునుడి కన్నా కృష్ణుడే ఎక్కువ. సేమ్ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము భారతదేశంలో ఇప్పుడు మనకు సుపరిపాలన ఇస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు, వాళ్ళు సైన్యానికి ఫుల్ సేఫ్టీ అండ్ వాళ్ళకి పవర్ని ఇచ్చేశారు. అది ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ ఈ సంవత్సరము మనం అసలైన రాజుని చూడబోతున్నాము, అసలైన ఆర్మీ సైన్యం ఇండియన్ ఆర్మీని మనం చూడబోతున్నాం. కాబట్టి ఇండియన్ ఆర్మీ గట్టిగా ఉంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సుఖంగా ఉంటారు. వాళ్ళు హిందువులా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా అది చూడరు, సైన్యానికి అది చూడరు. సైన్యాన్ని చూసేది ఏంటి, ఓన్లీ భారతదేశ ప్రజల రక్షణ మనం చేయాలి. కాబట్టి వాళ్ళు ప్రాణానికి తెగించి ఈ సంవత్సరంలో భారతదేశాన్ని రక్షణ చేయబోతున్నారు. అద్భుతం గురుగారు, ఇన్ని విషయాలు చెప్పారు చాలా చక్కగా. కాకపోతే యూకేలో చాలా మంది మన వాళ్ళందరూ కూడా ఐటీ ఉద్యోగస్తులే ఉన్నారు. మరి మా అందరికీ ఐటీ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మంచి ప్రశ్న. యాక్చువల్లీ ఈ విషయం నేను ఎందుకు తీసుకోలేదంటే, పంచాంగంలో కేవలం రాజు, మంత్రి, తర్వాత ముఖ్యంగా భారతదేశం అంటే రైతులు, తర్వాత ఇప్పుడున్న కాల అనుగుణంగా సినిమా ఉండొచ్చు, డాక్టర్స్ ఉండొచ్చు, బ్యాంకింగ్ ఉండొచ్చు, మనం మాట్లాడాము. ఐటీ అంటే తాంత్రికం అంటారు, దీన్ని తాంత్రిక విద్య అంటారు. తాంత్రిక విద్యకి 2-3 గ్రహాలు అధిపతులు ఉన్నాయి. నార్మల్గా తాంత్రిక విద్య అన్నా కూడా శనేశ్వరుడు వస్తాడు, రాహుగ్రహం వస్తుంది, కుజుడు కూడా వస్తాడు కొన్నిసార్లు. కాబట్టి ఈ తాంత్రిక విద్య మొత్తానికి శని, కుజుడు, తర్వాత బుధుడు, రాహు వీళ్ళు అధిపతులు ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో పురోహితుడు అన్నానుకోండి, అది తాంత్రికం అన్నట్లు ఒక విధంగా. తర్వాత పరీక్షాధిపతి అనుకోండి, ఏదైనా ఎగ్జామినర్ అనుకోండి, అది కూడా గురుడు అధిపతి. గణకము అనే దానికి శనేశ్వరుడు అధిపతి. కాబట్టి హై లెవెల్ పర్ఫార్మెన్స్ చేసే ఎవరైతే ఐటీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి సెప్టెంబర్ వరకు ఇబ్బందులు తప్పవు. చాలా జాగ్రత్తగా చేయాలి. హై లెవెల్ ఎవరండి? ప్రోగ్రామ్ చేసే వాళ్ళు ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, తర్వాత టీమ్ లీడర్ ఉంటారు, హెచ్ఆర్ ఉంటారు, తర్వాత చిన్న చితగా జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఐసీటీ నుంచి వచ్చిన వాళ్ళని మేము దీంట్లో పరిగణనలోకి తీసుకోము. ఎవరైతే యూకేలో ప్రాపర్ వర్క్ మీద ఉండి ఐటీలు చేస్తున్నారో గత 5-10 ఏళ్ళు 15 ఏళ్ళుగా వాళ్ళని బేస్ చేసుకుందాము. కానీ ఇక్కడ ఇండియాలో ఉండే ఐటీ చేసే వాళ్ళకి 20-30% ఇబ్బందులు ఉంటాయి. కానీ యూకేలో ఉన్న వాళ్ళకి మాత్రం 50% ఇబ్బందులు ఉంటాయి. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. 50% చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో కూడా కొంతమంది శుభవార్త ఉంది. ఎవరికి? బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి, హ్యాకర్లకి. అంతే కదా, నేను ఇంకా చాలా సీరియస్ గా ఎవరు కాదు, హ్యాకర్లకి, సైబర్ సెక్యూరిటీ, డొమైన్ సిస్టమ్, తర్వాత ఏఐకి సపోర్ట్ చేసే వాళ్ళకి, దాన్ని ప్రాజెక్టులు చేసే వాళ్ళకి, హై లెవెల్లో చేసే వాళ్ళకి, వీళ్ళకి ఇబ్బందులు లేవు. ఈవెన్ వైరస్కి ఏదో వైరస్ వస్తూనే ఉంటుంది. సో దానికి సంబంధించిన ఐటీ చేసే ఇది ఎలా ఉందంటే దొంగలకి మాత్రం ఈజీగా ఉంది, దొరలకి కష్టంగా ఉంది అన్నట్టుంది.
దొంగలకి ఈజీగా ఉంది, దొరలకు కష్టంగా ఉంది అంటే, దొంగల్ని పట్టుకోవాలంటే దొరలు కావాలి. కావాలి. ఇప్పుడు హ్యాకింగ్ లో ఎథికల్ హ్యాకింగ్ అని కూడా ఉంది, Correct. సైబర్ సెక్యూరిటీ కూడా ఉంది. సో అటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేదు. కానీ .NET ప్రోగ్రామింగ్ డెవలపర్, మేనేజ్మెంట్, మేనేజింగ్ డైరెక్టరు, తర్వాత వైస్ చైర్మన్ కింద ఉండేవాళ్ళు, బేసిక్ యూకేలో బేసిక్ శాలరీ అని ఒకటి ఉంటుంది కదా, దాంట్లో పనిచేసేవాళ్ళు, బేసిక్ శాలరీలో పనిచేసే వాళ్ళకి 20% ఇబ్బంది, 20 to 30% ఇబ్బంది. కానీ హై లెవెల్లో పనిచేసే వాళ్ళు అబో 70K ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఉద్యోగాలు 75% పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. 75%. ఇది ఎందుకంటే ఓవరాల్గా మనం IT డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం, అదే అదే ఒక్కొక్కరిగా మాట్లాడుతాం. అది అర్థమైంది. సో వాళ్ళ కింద ఉన్న వాళ్ళు వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి మేము పని అప్పచెప్పేసాం. కంపెనీ నాకు ఒక వర్క్ ఇచ్చింది, నేను కింద ఉన్న వాళ్ళకి చెప్పేశాను. ఇక ప్రోగ్రామ్ డెవలపర్ ఉన్నారు అనుకుందాం, కంపెనీ ఒక పని అప్పచెప్పింది, ఈయన ఏం చేశారని తన కింద ఉన్న ఎవరైతే లీడ్స్ చేస్తుంటారో వాళ్ళకి అప్పచెప్పేస్తే పని జరిగిపోతుంది అనుకుంటే తప్పు. పెద్ద చిల్లు పడుతుంది, వాళ్ళు అనుకోని విధంగా పడుతుంది. అది ఎలా పడుతుందంటే ఆ జాబ్ పోతే మళ్ళీ సంవత్సరం వరకు జాబ్ రాదు. అమ్మో, ఎక్కడ పోస్ట్పోన్ చేయకుండా చెప్పిన పనులు చెప్పినట్టుగా టైంలో కంప్లీట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఐటీలో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ మే వరకు జాబ్లు చేంజ్ చేసుకోవద్దు. మే వరకు కొత్త ఎవడైనా గురుగారు నాకు ఒక 70K ఉంది, ఇంకొక ఆఫర్ వచ్చింది, వాడు 85 ఇస్తా అంటున్నాడు, నేను వెళ్ళాలా అంటే నేను అంటాను 100% వెళ్ళొద్దు. ఎక్కడున్నారో, ఏ ప్రదేశంలో ఉన్నారో, ఏ పోస్టింగ్లో ఉన్నారో అదే పోస్టింగ్లో ఉండండి. దయచేసి అటువంటి తప్పులు చేయకండి. ఒకవేళ మీ పోస్టింగ్లో మీరు మార్చుకోవాలి, చేయాలి అట్లా అంటే గనక 2026 అక్టోబర్ తర్వాత సిచ్యువేషన్ చూసుకుని మార్చుకోండి. నేను మళ్ళీ అప్పుడు మారమని నేను చెప్పట్లేదు, సిచ్యువేషన్ చూసుకొని. అక్టోబర్లో చాలా కొన్ని విభేదాలు, కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఈ సంవత్సరమే అలా ఉన్నట్టుంది, ఈ సంవత్సరమే అలాగుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఐటీ ఎంప్లాయీస్. ఏ వర్క్ ఏ రోజు వస్తుందో అదే రోజు మీరు క్లియర్ చేసేసుకోండి. మే వరకు కొత్త ఆఫర్ని స్వీకరించకండి. ఎవరేం చెప్పినా మీ వృత్తిలో మీరు ఉండండి, మీ పోస్ట్లో మీరు ఉండండి. ఎవరు వెల వేయడానికి చాలామంది ఉన్నారు, వెల వేస్తారు, మీరు వెళతారు, మీతో పని చేయించుకుంటారు, 3 monthsలో మిమ్మల్ని బయటకు వేస్తారు. ఇది 3 monthsలో మిమ్మల్ని బయటకు వేసేస్తారు. కాబట్టి ఐటీ ప్రజలు దయచేసి మా మిత్రులకి అందరికీ చెప్తున్నాను, ఏ ఆఫర్లని నమ్మకండి. ఆ ఆఫర్లు ఎలా ఉంటాయంటే చంద్రులాగా ఉంటాయి. ఎందుకు చంద్రుడు అంటే పౌర్ణమి రోజు చాలా ఇంత పెద్దగా కనిపిస్తాడు అనమాట. అదే మీరు అమావాస్యకి వచ్చారనుకోండి, అసలు నక్షత్ర మండలంలో చంద్రుడే ఉండడు, అక్కడ శూన్యమైపోయి ఉంటాడు. అలాగే జరుగుతుంది మీ లైఫ్లో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో చెడు ఉంది, మంచి ఉంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరూ కూడా తమ తమ వంతుగా తీర్థక్షేత్రాలు దర్శనం చేసుకోండి, యజ్ఞ యాగాదులు చేసుకోండి. ఎప్పుడు మీకు మంచిగా అనిపిస్తుందో అప్పుడు యజ్ఞ యాగాదులు చేసుకోండి, పుణ్యక్షేత్రాలు తిరగండి, దైవ దర్శనాలు చేసుకోండి. అలాగే ఈ పరాభవనామ సంవత్సరం యొక్క రాజు యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో వర్ధిల్లాలని సుమన్ టీవీ ఆధారంగా ప్రేక్షకులకు, అలాగే శ్రీవల్లి గారు మీకు కూడా నేను భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి, సిరి సంపదలను ఇచ్చి, ఈ పరాభవన సంవత్సరము అందరికీ కూడా సుఖ సంతోషాలు ఇచ్చి అనుగ్రహం చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఓం శాంతి. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. నమస్కారం.